ఆత్మఫలము నాలో ఉందా లేదా అని మనము గుర్తుంచుకోకపోతే, ఆత్మఫలము మనలో లేనప్పుడే మనం ఓడిపోతున్నామని రెండవ గుర్తు. ఆత్మఫలం ఏంటండి? గట్టిగా ఒకసారి ఒకరు చదవండి. ఆత్మఫలం ఏంటి? గలతీ 5:22లో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి లేని మనిషి ఓడిపోతాడు. ఈ మాటలన్నీ మనకు పరిచయమే, కానీ మనం ఎప్పుడు అనుకునే మాట చెప్పనా, ఈ మాటలన్నీ పక్కవారిలో కనపడాలనుకుంటాం తప్ప మనలో కనపడాలని. నా మాటలు అర్థమవుతుందా పిల్లలు? ఈ ఆత్మఫలంలో రాయబడినటువంటి ఈ మాటలన్నీ ఎవరిలో ఉండాలని ఎవరైనా అడిగారు అనుకోండి, మా ఎదురింట్లో లేవండి, మా పక్కింట్లో లేవండి, మా కుడి వైపు ఇంట్లో లేవండి, మా ఎడం వైపు ఇంట్లో లేవండి, వాళ్ళల్లో లేవండి, వీళ్ళల్లో లేవండి. నువ్వు అన్నీ చెప్పాక దేవుడు ఏమడుగుతాడో తెలుసా? పోన్లే వాళ్ళందరి సంగతి నేను చూస్తాను, నీలో ఏమైనా ఉన్నాయా? ప్రతి వ్యక్తి ఎదుటివారి భక్తిని కొలవటానికి బదులు తమ్మును తాము కొలుచుకున్న నాడు ఆ సంవత్సరం ఆశీర్వాదకరంగానే ఉంటుంది, ఆ సంవత్సరం దీవెనకరంగానే మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ విషయాన్ని కూడా మనం చూస్తే గనక, ఆత్మీయంగా మనం ఓడిపోతున్నాం అనటానికి గుర్తులు చెప్తున్నాను నేను. ఒకటి, పరిశుద్ధతను కోల్పోతాము. రెండవది, ఆత్మఫలాలు లేని వ్యక్తిగా ఉంటాము. మూడవ విషయం ఏమిటంటే, దేవుణ్ణి స్తుతించటంలో వెనకబడిపోతాం. దేవుణ్ణి స్తుతించే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన ఎంతమంది జరుగుతుందో ఒకసారి మీరు చేయొద్దండి. ఎంతమంది ఇళ్లల్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది? 1, 2, 3. మిగతా కుటుంబాలు లేవా? ప్రార్థన లేదా? లేకపోతే మీకు సమయం లేదా? కనీసం ఏ రోజన్నా నువ్వు బైబిల్ కూర్చొని, నువ్వు పాటల పుస్తకం కూర్చొని, నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే, నువ్వు పాట పాడటం మొదలెడితే, ఏదో ఒక రోజు ఏదో ఒక హృదయం దేవుడు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు. నీకే అవసరం లేదు, నీకే భక్తి లేదు, నీకు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి సమయం చాలదు, ఇరుగు పరుగుల మీద చెప్పుకోవడానికి సమయం చాలదు, పనికి మాలిన విషయాలు మాట్లాడుకోవడానికి సమయము చాలు. ఇంకా నీ కుటుంబంలో దేవుడిని ఏం పెట్టుకుంటావు? నీ కుటుంబంలో పాట ఎలా పాడుకుంటావు? నీ కుటుంబంలో ప్రార్థన ఎలా చేసుకుంటావు? కూర్చోరా. కనీసం మంచం మీద పండుకున్న నీ భర్త కనపడదా నువ్వు గుమ్మాలో ప్రార్థన చేస్తుంటే? కనీసం నీ ఇంట్లో కూర్చుని నీ బిడ్డ వినడా? నీ బిడ్డ చెవిలో పడదా ప్రార్థన? ఆ పాట వాళ్ళ చెవిలో పడదా? ఏ రోజైనా దేవుని మాట నిష్ఫలం అవుతుందా? భూమి మీద విత్తబడిన విత్తనాలన్నీ నిష్ఫలం కావచ్చు, కానీ దేవుని నోట నుండి వచ్చి ఏ మాట కూడా నిష్ఫలమే కానే. ఆకాశం నుండి వచ్చే